హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ఏఎస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది ఏంటంటే మీ యొక్క అంటే మన సైంటిఫిక్ భాషగా చెప్పాలంటే కనుక ఇది ఒక మన బ్రెయిన్లో ఒక చిన్న భాగం. ఇది ఆర్ఏఎస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. దీని యొక్క జాబ్ ఏంటంటే మీరు ఎక్కువగా దేని ఫోకస్ చేస్తారు, దేనిని నమ్ముతారు. మీరు మంచి ఉంది, మనకి చెడు ఉంది. మీరు ఎక్కువగా చెడు మీద ఫోకస్ చేసి చెడుని నమ్ముతున్నారనుకో, మీ లైఫ్లోకి చెడే వస్తుంది. మీరు ఎందుకంటే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు కాబట్టి. దీని యొక్క డ్యూటీ ఏంటంటే ఫిల్టర్ చేయటం అన్నమాట. ఓకే, రెండు భాగాలను ఫిల్టర్ చేయటం. మీరు ఎక్కువగా దేని ఫోకస్ చేస్తారో దాన్ని మీకు ఇస్తుంది. మిగతా ఏదైనా సరే అది మంచి అవ్వచ్చు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది. మీరు మంచిని ఎక్కువ ఫోకస్ చేశారనుకో, చెడు తీసి పక్కన పెట్టేసి మీకు మంచిని ఇస్తుంది. దీని యొక్క డ్యూటీ అది. ఓకే, కాబట్టి మీరు ఏదో చూస్తున్నారు ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పలానా బైక్ కావాలని నేను అనుకున్నాను. నేను బైక్ కోరుకున్నాను, పలానా బైక్ నేను కొనాలని చెప్పేసి. సడన్గా నాకు మార్కెట్లో బైక్ అంత మాట దర్శనమిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆర్ఏఎస్ అంటే రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ చూపులు ఎటు ఉన్నాయి, మీరు దేని చూస్తున్నారు, మీ యొక్క ఆలోచన స్థితి ఎలా ఉంది. ఓకే, మీరు చాలామంది నాకు ఒక పని కావాలి అని అనుకుంటాం, దాని గురించి ఎక్కువగా నెగిటివ్ ఆలోచిస్తాం. ఇంకా మీకు ఆ పని ఎక్కడ అవుతుంది, అవ్వదు. ఎందుకంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఓహో ఇతనికి ఎక్కువగా పని అవ్వలేదని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇదే కావాలి అని చెప్పేసి ఇంకా పని అవ్వదు. కాబట్టి అలాగే మీ యొక్క చూపులు కానీ మీ యొక్క దృష్టి ఏదైతే ఉందో, అదేవిధంగా మీ యొక్క ఆలోచన స్థితి ఏదైతే ఉందో, ఎక్కువగా దేని ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువగా నెగిటివ్ మీద ఫోకస్ చేస్తున్నారా, పాజిటివ్ మీద ఫోకస్ చేస్తున్నారా. ఓకే, మీ యొక్క ఫోకస్, మీ యొక్క నమ్మకం ఏదైతే ఉందో అది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది బయటికి ఒకటి మాట్లాడతారు, లోపల వేరేది ఉంటుంది. సో అంటే వీళ్ళు దేని మీద ఎక్కువ నమ్మకం పెట్టారు, దేన్ని ఎక్కువగా నమ్మారు, ఫోకస్ చేశారు, ఎక్కువగా దేని గురించి ఆలోచించారు అంటే కాన్స్టెంట్గా ఆలోచించడం అన్నమాట. ఎక్కువగా ఆలోచించడం దాని గురించే, అదే అదే పదే పదే అన్నట్టుగా దాని గురించి ఆలోచించడం, దాని గురించే మాట్లాడటం. ఇట్లా కనుక చేస్తే దాన్ని ఎక్కువగా నమ్మటం. ఓకే, ఈ మూడు ఉంటే కనుక రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ మీకు అదే ఇస్తుంది, మిగతాది ఫిల్టర్ చేసి. సో మీరు మంచిని అట్రాక్ట్ చేస్తే మంచిని ఇస్తుంది, చెడుని అట్రాక్ట్ చేస్తే చెడుని ఇస్తుంది. దాని మంచి చెడు తేడా ఏమీ లేదు. మీరు దేన్ని అట్రాక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్కువగా దేన్ని ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ దేన్ని ఆలోచిస్తున్నారు, ఎక్కువగా దేన్ని నమ్ముతున్నారు. సో ఈ యొక్క రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మనం షార్ట్కట్లో ఆర్ఏఎస్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మీకు పనులు అవ్వట్లేదంటే కనుక మీ ఫోకస్ దేని మీద ఉంది, చెయ్యాలనే పని మీద తక్కువ ఉండి ఆ పని అవ్వదేమో అన్నదాని ఫోకస్ ఎక్కువ మీకు ఆ పని అవ్వదు. సో కాబట్టి మీరు అవసరమైతే రాసుకున్న డైరీలో, మీరు రోజుకి ఒక పని ఒకటి కావాలనుకున్నారు, మీరు కోరుకున్నారు, ఆ కోరిక గురించి మీరు ఎక్కువగా పాజిటివ్గా ఎన్నిసార్లు ఆలోచిస్తున్నారు, ఎన్నిసార్లు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు రాసుకోండి. నెగిటివ్ ఎక్కువ ఉంటే మీకు నెగిటివ్గా అంటే పని అవ్వదేమో అన్న డౌట్గా ఉన్నారు, ఇంకా పని అవ్వదు మీకు. ఎందుకంటే మీకు ఏదైనా పని అవ్వాలంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. మీరు కోరుకోవడం వేరే, ఆ విషయం ఉంటుంది అంతే. కోరిక అంటే నాకు పలానా కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు పెళ్లి కావాలి, లేదా నాకు ఇంకోటి ఏదో కావాలి. ఇవన్నీ ఏంటి విషెస్, కోరికలు. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ దాన్ని మనం మనం చేసుకోవాలంటే మీరు ఫస్ట్ దాని మీద నమ్మకం పెట్టాలి. దాని గురించే మీరు పదే పదే అదే పదే కింద ఆలోచించాలి. తర్వాత మీరు దాని గురించి మీరు ఎక్కువగా వర్క్ చేయడం కూడా చేయాలి రూల్గా. ఓకే, సో మీరు ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూసుకొని ఫోకస్ ఎక్కువ దేని ఉంటే అదే మీకు ఫిల్టర్ చేసేస్తుంది. మంచిని ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచిని ఇస్తుంది, లేదా చెడుని ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తారనుకో, మీకు ఆ మంచిని తీసి పక్కన పెట్టేసి చెడుని ఇస్తుంది. ఓకే, ఈ ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేసి మీకు అందించడం దాని డ్యూటీ. సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీ చూపు విషయంలో కానీ ఏం చూస్తున్నారు అనేది ఒకసారి చూసుకోండి. మీకు ఏం అవసరం అదే చూడండి, అనవసరం మనకు వద్దు. మీరు ఏం కావాలో దాని గురించి అనవసరం ఆలోచించవద్దు. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి 10 మందికి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.